అష్టమ ప్రకరణము. శేషాద్రి స్వామి. అరుణాచల జనులకు మహర్షి రవి, శేషాద్రి శశి, వారికి వారే సాటి. శేషాద్రి వందవాస్ తాలూకా పజారున 1870లో జన్మించెను. అష్టశాస్త్ర శాఖీయుండు. చిన్ననాడే తండ్రి గతించెను. మహాపౌరాణికుడు, సంగీతవేత్త. తల్లి పినతండ్రి కామకోటి శాస్త్రి ఈయన పెంచెను. శేషాద్రి ఏకసంధాగ్రాహి. బాల్యముననే సాహిత్య, వ్యాకరణ, జ్యోతిష, సంగీత, శాస్త్ర పాండిత్యం లభించినవి. దివ్యముగా పాడగలడు. శ్లోకరచనము ఒక ఆట. కంచి కామాక్షి శేషాద్రికి ఇష్టదేవత. రాత్రింబగళ్ళు మూకపంచశతి పఠించుచు దేవాలయమున ప్రదర్శన చేయువాడు. 15వ ఏట బాలాదీక్షను పొంది పెరియాండవర్ దేవాలయమున నదీ తీరమున శ్మశానమున సాధించి సాక్షాత్కృతం పడసెను. తరువాత శేషాద్రి బహుమంత్ర సాధనకై దేశము తిరుగ మొదలుడి ఎరుగని బంధువులకు ఇంచుదనంలోనే 1890లో కడకు అరుణాచలం చేరెను. ఆమరణాంతము అరుణాచలం వీడలేదు. చిత్త సంవిత్తము, దూరశ్రవణము, దివ్య దృష్టి, వాక్సిద్ధి మొదలు శక్తులు ఆయన యందు ఆవిర్భవించినవి. శేషాద్రి జనసంసర్గము నోర్వక పిచ్చిని అభియించి రాళ్ళు రువ్వి జనం పాల్తోరువాడు. నైజముగా కొందరు చాంచల్యము కలగనియే కొందరు తలంపు. రమణను చూచినంతనే ఆత్మనిష్ఠుని గ్రహించి శేషాద్రి ఆయన ఎడల ప్రీతి వహించెను. ఒకరు పిలిచినను భిక్షను స్వీకరించిన శేషాద్రి తనంతట పవలకొండకు, గిరిపై ఆశ్రమునకు, మూల మంటపమున శిష్యుల పంక్తికి అప్పుడప్పుడు వచ్చి భోజనం అనర్చును. సాధారణముగా శేషాద్రి అన్నమును తించినప్పుడు మెతుకులు వెదజల్లును. కానీ శిష్యుడు స్వామి భిక్షాన్నం పారవేయకూడదనినా అవునవును చూడు ఒక్క మెతుకును కింద పట్టలేదని జాగ్రత్త వహించేవాడు. హెచ్చమ్మాళ్ళింటికి అనాహతుడుగానే వచ్చి భిక్షను గ్రహించేవాడు. మహర్షి శిష్యులేడ శేషాద్రికి అత్యంత ప్రీతి. మహర్షినే శరణు కోరుడని పలువురితో చెప్పువాడు. వెంకట్రామయ్యర్ అన్నవారు శేషాద్రి స్వామి ఎదుట ఉండి మహర్షిని చూడ మనసును సంకల్పింపగా చిత్తవేదకు ఆ మహానుభావుడు ఎరింగి మహర్షి దర్శనము మనస్థితిని కలిగించనని నుడి ప్రోత్సహించను. మహర్షి శిష్యుడు సోమసుందర స్వామి కారణాంతరమునసే ఆశ్రమను వీడి కొంతకాలం ఉండెను. మరి ఏ గురువును ఆశ్రయించమని డోలే మానసుడై అతడు శేషాద్రి స్వామిని అడుగుదమని రాత్రులు దేవాలయమున కంబత్తలేన గుడికి సాధారణంగా శేషాద్రి వచ్చుచుండెను గనుక ఆయన దర్శనార్థము అందు వేచి ఉండెను. శేషాద్రి వచ్చి సోమసుందర స్వామిని చూచి చిత్తవేది ఎగుటచే వెంటనే అతను తల పెరిగి రమణుని గడికే పో అనెను. సోమసుందర స్వామి సందేహించెను. శేషాద్రి గట్టిగా పో పో రమణస్వామి దగ్గరకు ఇక్కడ నిలువవద్దని చెప్పగా ఆ అర్ధరాత్రమున అతడు ఆశ్రమం చేరెను. శేషాద్రి ఒకటే పంద ఒకనే గురువు ఆశ్రయింపవలేనను వాడు. రమణుని యందు భక్తి గలవారు తన చెంతకు వచ్చిన రమణ్యే కొలువుడని ఆదేశించును. వారికి ఆయా మంత్రం ఉపదేశించును. ఒకనాడు టీవీ సుబ్రహ్మణ్యయ్యర్కు మహర్షి యందు గురుభావమని శేషాద్రి అతని గురుభక్తి అభివృద్ధి చేయుటకై ఇందు 3 లింగములున్నవి తెలియనా అనెను. అయ్యర్ గిరి జ్యోతిర్లింగం ఒకటే కదా, అదే నాకు తెలియను. స్వామి కానే కాదు 3 లింగములను నీకు తెలియను. అయ్యర్ తెలియదే, ఇతర లింగం లేవి స్వామి. స్వామి నీకు తెలియనే. అయ్యరు స్వామి తెలియదు. స్వామి ఇంకొక లింగమును రమణస్వామి అనుచున్నారు. సరియే మూడవది. స్వామి అది కూడా నీకు తెలిసిందే. అయ్యర్ తెలియదు స్వామి. తెలియదు. స్వామి 3వ లింగము శేషాద్రి అనుచున్నారు. తమరేనా? నీకు తెలియనే. తెలియదండి. నేనే, అది నేనే. రమణస్వామికిని తనకు అభేదమును కూడా శేషాద్రి చెప్పుడ కలదు. హెచ్చమ్మాళ్ళింటికి మహర్షి సేవార్థము తిరుచురు నుండి లక్ష్మీ అమ్మాళ్ అని ఆమె 25 ఏళ్ల కిందట వచ్చి ఉండెను. మరునాడు ఆమె కొండ మీద ఆశ్రమం పోవచ్చుండగా దేవాలయమున శేషాద్రి కనవచ్చును. ఆమె నమస్కారం చేసి ఈ మహానుభావుని సేవాభాగ్యమను లేదు కదా అని మనసును చింతించను.
వాచ్యము కాని ఆ భేదమును క్షమింపజేయ శేషాద్రి వెంటనే ఆమెతో అక్కడేననేమి ఇక్కడేననేమి అనను. చిదంబరం శాస్త్రకుడు జాన సులభముడకు గంజాయి సేవింప దొరకను. మహర్షి దాన్ని ఉపయోగించవద్దని చెప్పి ఉండిరి. శాస్త్రి వినలేదు. ఒకనాడు ఆ గంజాయి శుద్ధము కాకుండాచే శాస్త్రి మనస్సు సేవానంతరము పరిపరి విధముల పోనారంభించును. దుష్ట చింతలు భూతములవలే బయలుదేరినవి. ఏమి చేయను శక్తుడు కాక శాస్త్రి కంబత్తిలేని దేవాలయమున శేషాద్రి స్వామి కొరకు కాచుకొని ఉండెను. ఆయన రాగానే శాస్త్రంగ ప్రమాణం చేసెను. చెప్పకముందే విషయము గ్రహించి దీన్ని వాడవద్దని ముందే చెప్పిదిని, మళ్ళీ దీన్నే సేవించితివా అనెను. ఆ మాట అనేది శేషాద్రి కాదు, స్వామి. మహర్షికి తనకు అభేదముగా శేషాద్రి నుడుచున్నారని శాస్త్రి అప్పుడు తెలుసుకొనెను. తిరువళ్ళూర్ సుబ్రహ్మణ్య మొదలై వ్యవహారి భూమిని సంపాదించి ఇంకనూ ధనవంతుడు కావాలని వ్యాజ్యంలో మునిగి ఉండెను. శేషాద్రి పరమాలు అతని చేత సత్కరింపబడిన వాడే. శేషాద్రి ప్రత్యుపకృతిగా కొంచెమేని అతనికి ఆముషక్షేమం కలుగుగాక అని 1910లో మొదలి మహర్షితో కూడా చూతపోయింది ఉండగా అసిడిపోయి, చూచినావా, తమ్మునికి 10,000 జీతం, నాకో 1000, నువ్వు 100 రూపాయలను సంపాదింప శ్రమింపకూడదా అనను. మొదటి జీతమనుంటే ఆచార్య పరిణితి అని, తమ్ముడన మహర్షి అని అర్థం చేసుకొని, కాలమేది స్వామి, నా వ్యవహారములలో గొడవలలో మునగానం తేలానం అనను. శేషాద్రి విడువక ఆత్మవిద్య అతి సులభమని మాటిమాటికి చెప్పినను మొదటి మదికి ఎక్కలేదు. అందు శేషాద్రి హఠాత్తుగా నిన్ను బ్రహ్మత్యాపాదకం చుట్టుకొందనను. మొదలికి గుండె గుభిల్లుమనెను. ఎంతో భయపడి మహర్షి మీద అతనికి ఎక్కువ గురుత్వము విశ్వాసము కనుక ఆయన దగ్గరకు పోయి మొదలి శేషాద్రి అన్న మాటను విన్నవించుకున్నాను. నిజమే, బ్రహ్మమును ఎరువకుండుచే నీవే ఆ బ్రహ్మం తెలియకుండుచే బ్రహ్మం నచ్చచేసినవనియే చెప్పవచ్చును అని మహర్షి అతని దిగులు తీర్చెను. శేషాద్రి సగుణ బ్రహ్మోపాసకుడో నిర్గుణ బ్రహ్మోపాసకుడో గిరి ప్రదర్శనము ప్రకరణమున ఆయన సగుణోపాసనం ప్రేమించినట్టు ఉన్నాడని చెప్పినారు. హెచ్ఎంఆర్కు నిర్వికల్ప సమాధి చూపించిన వానికి నిర్గుణ బ్రహ్మమందు అనాదరమని ఎట్లు నలుగునవును? అగ్రహారమున శేషాద్రి ఒకనాడు గేదె ఒక దానిని చూస్తూ నిలబడి ఉండగా విసి నారాయణస్వామి అయ్యరు బిఏ వారిని చూసి, స్వామి దేని చూస్తున్నారని అడిగాను. శేషాద్రి దీనిని అంది. అయ్యర్ బర్రెనాథ్ స్వామి చూస్తున్నారు అనను. అయ్యర్ వంక తిరిగి శేషాద్రి స్వామి వేరుతో చూపించి ఇది ఏమో చెప్పుమనను. అయ్యర్ బర్రె అనను. అది బర్రెయేనా? బర్రెయే. ఒరే బర్రె బ్రహ్మమనరా అని వెంటనే శేషాద్రి స్వామి ఆ చోటు నుంచి పోయాను. నటనాంధ్రికి ఇచ్చిన ఉపదేశం కూడా స్మరింపుడు. శేషాద్రి స్వామి 1929 జనవరిలో 14వ తేదీన సిద్ధి పొందినారు.